మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజమూర్తిపై మావోయిస్టు పార్టీ నుంచి ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. పార్టీలో అగ్రనేత చనిపోయి 3 రోజులు కావస్తున్నా పార్టీ నుంచి ప్రకటన రాకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేస్తే గానీ నంబాల కేశవరావు ఎన్కౌంటర్పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు పౌర హక్కుల సంఘం, ప్రజా సంఘాల నేతలు. భద్రతా దళాల నిర్బంధం పెరగడం కారణంగానే నంబాల మృతిపై లేఖ విడుదలపై జాప్యం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు మృతికి సంబంధించి మావోయిస్టు పార్టీ నుంచి ఇంకెటువంటి ప్రకటన రాలేదు. మావోయిస్టు పార్టీ నుంచి ప్రకటన కోసం ఇటు పౌర హక్కుల సంఘాల నేతలు కానీ ప్రజా సంఘాల నేతలు కానీ ఎదురు చూస్తున్నారు. ఈ నెల 21 కూడా సంబంధించి నారాయణపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం 27 మంది మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 25 మంది ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వారు ఉంటే 2 మాత్రం ఏపీకి చెందిన వారు ఉన్నారు. అయితే కేశవరావు సంబంధించి ఇంతకి పార్టీలో దాదాపుగా 40 ఏళ్ల నుంచి చాలా కీలకంగా పనిచేస్తూ వచ్చాడు. పార్టీకి ఒక వెన్నుముకగా వస్తున్న కేశవరావు మృతిపై 3 రోజులు కావస్తున్నా కానీ మావోయిస్టు పార్టీ ఇంకెటువంటి ప్రకటన చేయకపోవడం కూడా కొంత అనుమానాలకు సంబంధించి తావిస్తుంది. ఎప్పుడైనా పార్టీలో సంబంధించి కీలక నేతలు సంబంధించి చనిపోయిన సందర్భంలో ఇటు ఎన్కౌంటర్లో కానీ అనారోగ్య సమస్యలతో కానీ చనిపోయిన సందర్భంలో ఒక పార్టీ నుంచి ఒక ప్రకటన సంబంధించి 2-3 రోజుల్లోనే వస్తుంది. దాదాపుగా అయితే 48 గంటల్లోనే వస్తుంది. కొంత ఆలస్యమైన ఒక 3 రోజుల వరకు సమయం పడుతుంది. అయితే ప్రస్తుతం 3 రోజులు దాటినా కానీ ఇంకా ఆ ప్రకటన విడుదల చేయలేదు. అటు కేంద్ర కమిటీకి సంబంధించి అంటే ప్రకటన విడుదల చేయకపోవడంపై కొంత చర్చ జరుగుతుంది. ప్రస్తుతం నిర్బంధం ఎక్కువగా పెరిగిపోవడం, ఇటు బయట కేంద్ర బలగాలు కానీ కేంద్ర హోంశాఖ సంబంధించి చాలా సీరియస్గా వాళ్ళు దృష్టి పెట్టిన నేపథ్యంలో ప్రకటన విడుదల చేసిన సందర్భంలో ఏమైనా లీకులు సంబంధించి వెళ్తాయన్న ఉద్దేశంతో కూడా కొంత ఆలస్యం అవుతుందన్నది ఒక చర్చ మాత్రం ప్రస్తుతం జరుగుతుంది. అటు కేశవరావు సంబంధించి అటు మృతదేహం సంబంధించి కూడా పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయినా వారి బంధువులు సంబంధించి కూడా కొన్ని ఎలిగేషన్ సంబంధించి చేస్తున్నారు. పోలీసులు డెడ్ బాడీ ఇవ్వడానికి కొంత నిరాకరిస్తున్నారని కూడా కేశవరావు సంబంధించిన బంధువులు కూడా చెప్తున్నారు. దీనిపై కూడా వాళ్ళు కోర్టు కూడా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మొదట నారాయణపూర్ జిల్లా సంబంధించిన పోలీసులు కేశవరావు మృతికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు నారాయణపూర్ సంబంధించి వెళ్తున్న సందర్భంలో మళ్ళీ తిరిగి పోలీసుల నుంచి కూడా వారికి ఒక సమాచారం వచ్చినట్టు తెలుస్తుంది. డెడ్ బాడీ సంబంధించి ఇవ్వడంలో వాళ్ళు కొంత నాన్చుడు ధోరణి వ్యవహరిస్తున్నారన్నది కూడా ఇటు కేశవరావు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం అంటే కేశవరావు మృతికి సంబంధించి మృతిపై కూడా అనేక అనుమానాలు, అనేక సస్పెన్స్ సంబంధించి కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు మావోయిస్టు పార్టీ నుంచి ప్రకటన రాకపోవడం, మరోవైపు కేశవరావు సంబంధించిన మృతదేహాన్ని కూడా బంధువులకు సంబంధించి అప్పగించకపోవడం, ఇలా అనేక రకాల సంబంధించి కారణాలు సంబంధించి అనేక రకాల ఇష్యూస్ సంబంధించి వస్తున్న నేపథ్యంలో దీనికి ఒక స్పష్టత రావాలంటే మొదట మావోయిస్టు పార్టీ నుంచి ఒక ప్రకటన సంబంధించి రావాలి. మావోయిస్టు పార్టీ నుంచి ప్రకటన వస్తే వాళ్ళు ఎటువంటి ఎలిగేషన్ సంబంధించి మృతిపై ఎటువంటి ఎలిగేషన్ చేస్తారన్నది కూడా దానిపై కూడా కొంత ఆధారపడి ఉంది. అదేవిధంగా ఇటు కేశవరావు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా మృతదేహం అప్పగించడం విషయంలో కొంత ఇంకా ఆలస్యం చేస్తే అది కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 టాలీకి సంబంధించిన నేపథ్యంలో కొంత ఇంకా అనుమానాలు ఇంకెక్కువ పెరిగే అవకాశాల నేపథ్యంలో దీనికి సంబంధించిన ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసులు ఏ విధంగా సాల్వ్ చేస్తారన్నది సంబంధించి చూడాలి. ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసుల నుంచి వస్తున్న సమాచారం బట్టి చూస్తే మాత్రం తాము ఎవరి మృతదేహాలకు సంబంధించి ఐడెంటిఫికేషన్ చేసి తీసుకెళ్ళొచ్చని వాళ్ళు ఒక వర్షన్ చెప్తున్నా కానీ వీళ్ళు మాత్రం ఇవ్వడానికి వాళ్ళు నిరాకరిస్తున్నారు. అనేక విషయాల కారణాలు సంబంధించి చెప్తున్నారు. రేపు ఎల్లుండి అంటే ఈ 2 రోజుల మాత్రం ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టు మాత్రం ఇటు మాజీ సంబంధించి మావోయిస్టు పార్టీ నేతలు చెప్తున్న నేపథ్యంలో దీనిపైనే కొంత ఆసక్తి సంబంధించి రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్ తో మహేందర్, సాక్షి టీవీ, ఛత్తీస్గఢ్ భద్రాద్రి కొత్తగూడ జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి.